వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి రామచంద్రపురం పట్టణంలో స్థానిక చప్పిడివారు సాంబర మోహన్ రంగా విగ్రహం వద్ద పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు తొగరు బ్రహ్మాజీరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కనకాల వెంకటేశ్వరరావు, అరిగెల నాగేశ్వరరావు తదితరులు హాజరై మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగా కాపు జాతికే కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, జైల్లో ఉండి కూడా శాసనసభ్యునిగా ఎన్నికైన ఘనత ఆయనకి దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నారాపరెడ్డి బలరాం తదితరులు మాట్లాడారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వారి తండ్రి సత్యం సానుకూలంగా స్పందించినట్లు పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు తోగరు బ్రహ్మాజీరావు వెల్లడించారు. నాయకులంటే ఎప్పుడు కూడా సమాజానికి అన్ని కులాలకి కూడా సమానంగా చూస్తూ అందరినీ కూడా అభివృద్ధి చేసే నాయకులు అవుతారు. అలాంటి నాయకులు మన వంగవీటి మోహన్ రంగా గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి నాయకులు దీన్ని మనం చెప్పుకోవాలంటే చాలా తక్కువే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన భర్తగా రావణ్ గారు ఈరోజు కార్యక్రమం గురించి రంగా గారి జయంతి సందర్భంగా ఇలాగా రమణాసనం ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్య విషయం. అంతేకాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గంలో రామచంద్రపురం టౌన్కి సంబంధించి ఒక కార్యవర్గం ఏర్పడింది. కార్యవర్గంలో మన బ్రహ్మాజీ గారు, తొగరు బ్రహ్మాజీ గారు అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది ఈ సంవత్సరం జరిగింది. కాబట్టి నిజంగా ఉంది. బ్రహ్మాజీ గారిని కూడా ఆయన కాపుల నాయకులు కూడా అన్ని సమాజ వర్గాల్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా, అదేవిధంగా కాపు సోదరులతో వేరే సమాజం కానీ కాపు సోదరులకు కానీ ఎవరికైనా సమస్యలు వస్తే మరొక రంగాగా ఆయనలో కూలి ఖచ్చితంగా